రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటానికి దిగుతోంది బీఆర్ఎస్ పార్టీ. ప్రోటోకాల్పై కోర్టుకు వెళ్లబోతోంది. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించడం లేదని, ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు పెద్దపీట వేస్తున్నారని, అధికారులు సైతం వారికే వంత పాడుతున్నారని ఆరోపిస్తోంది. అధికారులు మాట్లాడిన వీడియో సాక్ష్యాలతో న్యాయస్థానంలో పిటిషన్ వేయనుంది. నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్, సంగారెడ్డి, గద్వాల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. ఓడిన కాంగ్రెస్ నేతలకే నియోజకవర్గాల్లో పెద్దపీట వేస్తున్నారని, అధికారిక కార్యక్రమాల్లోనూ వారిని స్టేజిపై కూర్చోబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గులాబీ లీడర్లు. ఎమ్మెల్యేలంతా సమానమంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన ప్రోగ్రాంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో సైతం ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులను ప్రశ్నిస్తే నియోజకవర్గంలో ఇద్దరు చెరిసగం కార్యక్రమాలు చేపట్టుకోవాలని సూచిస్తున్నారని, అందుకు సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలతో న్యాయస్థానానికి వెళ్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మొదలు కార్యకర్తలు బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు ఉండొద్దు దయచేసి. ఏ కార్యకర్తలు కూడా ఉండొద్దు. కార్యకర్త కాదు, మేము స్పెషల్ ఇన్వైటీ గా పిలుచుకోవచ్చు. మీరు దీన్ని రగడ చేస్తా అంటే ప్రతిసారి రగడ అవుతుంది. ఐ హ్యావ్ రైట్స్, నాకు రైట్ ఉంది, నేను తీసుకునే రైట్ నాకు ఉంది. స్పెషల్ ఇన్వైటీ గా మీకు ఇబ్బంది అయితే దేవుడి కార్యక్రమం రాజకీయాల్లో దేవుడి దగ్గర మీరు వచ్చి పిలుచుకోండి, మాకు అవసరం లేదు, మేము అభ్యంతరం లేదు. మీటింగ్ లో ఇక్కడ కాదు, మీకు తెలుసాక మీరు పెట్టుకొని మీటింగ్ చేసుకుంటే ఎందుకు మనం ఎమ్మెల్యే ఎందుకు మనం అదేందుకు మీరు మాట్లాడేంత లేదు. కానీ మీరు చేసుకున్నట్లయితే మీరు చేసుకోండి. మీరు చేసుకొని మీరు మీటింగ్ పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్లయితే అధ్యక్షులు కాదు, మీటింగ్ పెట్టుకోండి. ఇవాళ ఎవరికోసం గెలిచిన సర్పంచ్ పెట్టేసి మీరు చేసుకుంటే అంటే చేసుకోండి. దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ ఖర్చు కూడుకొని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటానికి దిగుతోంది బీఆర్ఎస్ పార్టీ. ప్రోటోకాల్ పై కోర్టుకు వెళ్లబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, అధికార కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ నేతల మధ్య ప్రోటోకాల్ రగడ కొనసాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో నిర్వహించినటువంటి పలు సమావేశాలు, సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా బాహాటంగానే వీళ్ళంతా కూడా విమర్శిస్తున్నారు. అయితే గతంలో ఉన్న ప్రోటోకాల్ ప్రకారమే తాము ఇస్తున్నాము, అందరికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు గాని నేతలు గాని కూడా చెప్తున్నారు. అయితే దీనిపై కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ ప్రోటోకాల్ పై కోర్టు కూడా వెళ్లబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇటు ఎమ్మెల్యేల ప్రోటోకాల్ పాటించడం లేదని, ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు కూడా పెద్దపీట వేస్తున్నారని, ఇటు అధికారులు సైతం వారికే వంత పడుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. అయితే మనం చూసాం, ఇటు 4 రోజుల క్రితం కూడా జరిగినటువంటి అంటే ఇటు జనగామ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఇటు పల్ల రాజేశ్వర రెడ్డితో పాటు ఇటు కొండ సురేఖ సంబంధించిన మీటింగ్ లో కూడా అక్కడ ఇటు సిద్దిపేటలోని హరిత ప్లాజా హోటల్లో కూడా ఇటు కొమరవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్ల కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారం కూడా ఎమ్మెల్యేలను ఇన్వైట్ చేశారు. అయితే అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ నేతలను ఎట్లా ఇన్వైట్ చేస్తారన్నది కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేత పల్ల రాజేశ్వర రెడ్డి కూడా ఆరోపించారు. దీనిపై కూడా ఇటు మంత్రి కొండ సురేఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు పాటించిన విధానమే తమ కూడా కొనసాగిస్తున్నాము, గతంలో కూడా ప్రోటోకాల్ ప్రకారం వివరించామని కూడా చెప్పారు. కాబట్టి ఈ మీటింగ్ లో మీరు ఉంటే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు అని కూడా ఆమె సూచించడం జరిగింది. దీనిపై కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ మీటింగ్ కూడా ఆయన బైకాట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా చోట్ల అంటే ఇటు అధికార కాంగ్రెస్ నేతలకు ఇటు బీఆర్ఎస్ నేతలకు మధ్య కొంచెం ప్రోటోకాల్ ఇష్యూ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఈ ఇష్యూపై కూడా కోర్టు కూడా వెళ్లబోతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే అధికారులు మాట్లాడినటువంటి వీడియో సాక్ష్యాలతో పాటు న్యాయస్థానంలో పిటిషన్ వేసేందుకు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. ఈ మధ్య ఇటు నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్, సంగారెడ్డి, గద్వాల్ నియోజకవర్గాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గౌరవం కూడా ఇవ్వలేదని కూడా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.
అయితే ఓడిన కాంగ్రెస్ నేతలకు నియోజకవర్గాల్లో పెద్దపీట వేస్తున్నారని, వాళ్ళను కూడా ఇటు సమీక్ష సమావేశాలకు కానీ మీటింగ్స్ కూడా అధికారిక మీటింగ్స్ కూడా ఇన్వైట్ చేయడంపై కూడా వీళ్ళంతా కూడా గుస్తాగా ఉన్నారు. అయితే ఇటు అధికారిక కార్యక్రమాలను వారికి స్టేజ్ పై కూర్చోబెట్టడం ఏంటని కూడా వాళ్ళంతా కూడా గులాబీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేలంతా సమానం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విపక్షాన్ని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇటు ప్రభుత్వం నిర్వహించే ఆ ప్రజాపాలన ప్రోగ్రామ్ లో ఏర్పాటు చేసే వాళ్ళు ఫ్లెక్సీలో సైతం ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టడం లేదని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే అధికారులను ప్రశ్నిస్తే నియోజకవర్గంలో ఇద్దరు చెరిసగం కార్యక్రమాలు చేపట్టుకోవాలని కూడా సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన వ్యాఖ్యలు కూడా సంబంధించిన వీడియోస్ కూడా న్యాయస్థానానికి వెళ్తామని కూడా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు ప్రజాపాలనకు సంబంధించిన విధానాలు కానీ ఇటు ఎమ్మెల్యేలకు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానీ ఇటు ప్రోటోకాల్ ఇష్యూ మాత్రం కూడా కొనసాగుతుంది. దీనిపై కూడా ఇటు అధికార కాంగ్రెస్ నేతలకు ఇటు బీఆర్ఎస్ నేతల మధ్య మాత్రం రగడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఇష్యూ ఇంకా తెగే వరకు లాగితే మాత్రం ఎట్లా ఉండడంపై కూడా ఆలోచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ప్రోటోకాల్ ఇష్యూపై కూడా తమ హైకోర్టుకి వెళ్తాము, అక్కడ పిటిషన్ కూడా వీడియో సాక్ష్యాలతో కూడా నిరూపిస్తాం. కాబట్టి గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 10 కార్యక్రమాలు అంటే సమీక్ష సమావేశాలు కానీ ఇటు ప్రభుత్వ పరమైన విధానాలు కానీ ఇటు పాలనపరమైన సమీక్ష సమావేశాలు కానీ ఇటు గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా స్థానం కల్పించాలి, వారికి కూడా స్టేజ్ పై పిలవాలి. కానీ కాంగ్రెస్ నేతలు ఇటు మంత్రులు కానీ వాళ్ళంతా కూడా ఇటు ఓడిపోయినటువంటి కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు, స్టేజ్ పై వాళ్ళని కూర్చోబెట్టి ఎందుకు ప్రయత్నిస్తారు, ఈ విషయంలో ప్రోటోకాల్ ఇష్యూలో మాత్రం తమ హైకోర్టుకి వెళ్తామని కూడా వాళ్ళు సూచిస్తారు. కాబట్టి మరి ఈ యొక్క ప్రోటోకాల్ ఇష్యూ మాత్రం రగడ సృష్టిందని చెప్పుకోవచ్చు సందీప్. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో మాత్రం వేసి చూడాలి సందీప్. అంటే న్యాయస్థానంలో ఎప్పుడు పిటిషన్ వేయబోతున్నారు అంటే అధికార కాంగ్రెస్ పార్టీ స్పందించిందా? ఎస్, ఈ వీక్ లో మేము పిటిషన్ వేస్తామని కూడా ఇప్పటికే మంత్రి హరీష్ రావు కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తాం చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇటు నర్సాపూర్ గానీ, జనగామ గానీ, ఇటు హుజురాబాద్ గానీ, సంగారెడ్డి, గద్వాల్ నియోజకవర్గాల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఓడిపోయిన వారికి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అక్కడ వారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడం పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు డైరెక్ట్ గానే వాళ్ళు విమర్శిస్తున్నారు. దీనిపై కూడా ఇటు మంత్రులు కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కానీ దీనిపై కూడా వారితో వాగ్వాదం దిగుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ యొక్క గౌరవపరమైన గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చాలా వరకు కూడా నేతలు కూడా ఉంది కాబట్టి ఆ రకంగా వివరిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి తమకు సంబంధించిన కార్యక్రమాల్లో అంటే తమకు మంత్రి అయితే చాలా వరకు చెప్తున్నారు. ఇటు కొండసులో కూడా చెప్పారు, మాకు ఇన్వైట్ చేసుకోవడానికి సపరేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేస్తాము, మీరు కూడా రండి, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, దీనికి సంబంధించి మీరు కూడా సూచనలు ఇవ్వచ్చని కూడా సూచించారు. కానీ దీనిపై కూడా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు సముచిత స్థానం కల్పించాలి. కానీ కాంగ్రెస్ నేతలు ఇటు మంత్రులు కానీ వాళ్ళంతా కూడా ఓడిపోయిన వారికి ఎందుకు స్టేజ్ పై వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు, ఎందుకు కూర్చోబెడుతున్నారు, వారికి ఏం పని ఇక్కడ అనేపై కూడా వీళ్ళు విమర్శిస్తున్నారు. కాబట్టి అయితే గతంలో కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు ప్రోటోకాల్ ఇష్యూ పై కూడా చాలా వరకు కూడా రగడ జరిగింది ఇటు బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతల మధ్య. కాబట్టి దీనిపై మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పలు ఫ్లెక్సీల్లో అంటే అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీలో ఎమ్మెల్యేలకు కూడా సముచిత స్థానం కల్పించాలి, ఫ్లెక్సీలో కూడా వాళ్ళకు కూడా చోటు కల్పించాలి, వాళ్ళకు కూడా వేయాలి, వాళ్ళతో పాటు ఇటు సమీక్ష సమావేశాలతో పాటు వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించాలి, మా సూచనలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది కాబట్టి దీనిపై కూడా ఈ అమలు విషయాలు కూడా తమకు సముచిత స్థానం కల్పిస్తారు. ఎందుకంటే క్వశ్చన్ చేయడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు మీటింగ్స్ సమీక్ష సమావేశాలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పిలవాలి. కానీ ఓడిపోయినటువంటి కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు పిలుస్తారు, వాళ్ళకేం పద్ధతి కూడా వీళ్ళు విమర్శిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రగడ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ వీక్ లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా హైకోర్టులో పిటిషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూ ఎంతవరకు దారితీస్తుందో మరి చూడాలి సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్. మీరు చేసుకుంటే అంటే చేసుకోండి. దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ ఖర్చు కూడుకొని కాంగ్రెస్ పార్టీ